చాలా గర్వంగా ఫీల్ చాలా అవుతున్నారు. గర్వంగా ఫీల్. బాను నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మేడం నా పేరు వచ్చేసి భానుప్రియ. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ మేలచెరు మండలం కందిబండ గ్రామం మాది. మ్మ్. ఆ, నేను ఒక ఫార్మర్ బిడ్డని నేను. మా మా డాడీ ఫార్మర్. అదొక జాయింట్ ఫ్యామిలీ అండి మాది. ఆ, అందులో నేను ఇట్లా ఇట్లా ట్రాన్స్గా నేను పుట్టడం అది నాకు దేవుడిచ్చిన వరము శాపం. నేను ఇట్లా పుట్టిన 10th వరకు చదువుకున్నాను. ఖచ్చితంగా వరంగానే తీసుకోవాలి. ఆ 10th లో నాకు 10/10 జీపీఏ కూడా వచ్చింది నాకు. మ్మ్. చాలా మంచి మెరిట్ స్టూడెంట్ మేడం నేను. మ్మ్. ఆ తర్వాత నా 10th అయిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో ఇష్యూస్ వల్ల నా పర్సనల్ రీజన్స్ అంటే నాకు నాలో ఆడతనం ఉంది, అది వద్దన్న కొద్దిగా ఆ ఫీలింగ్స్ నాలో వస్తున్నాయి. అవి నేను కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్ నాలో లేదు. సో నేను ఆ టైంలో మా ఇంట్లో చెప్పేసి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన మేడం. నేను ఇప్పటికీ నా దగ్గర పాకెట్ మనీ ఉన్నాయి. ఆ పాకెట్ మనీతోనే నేను హైదరాబాద్ వచ్చేసిన. బట్ అప్పుడు నాకు కమ్యూనిటీ గురించి తెలియదు అసలు. అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు నా ఏజ్ వచ్చేసి 17 years. 17 years లో మీరు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన నేను 17 years అప్పుడు నా 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత నాది ఇంట్లో ఇష్యూ ఇట్లా బయట ఎవరైనా తెలుసా అసలు మీకు హైదరాబాద్ వచ్చినప్పటికీ ఈ టైం? తెలియదండి నాకు అసలు. హైదరాబాద్లో ట్రాన్స్ ఉంటారు, పలానా దగ్గర ఉంటారని కూడా నాకు తెలియదండి. అప్పుడు నా దగ్గర టచ్ ఫోన్ ఉండే. ఎక్కడికి వెళ్ళాలో తెలియక నేను ఒక 3-4 days నేను MGVS బస్ స్టాండ్లోనే ఉన్నానండి. నేను ఇక తింటే పైసలు అయిపోతాయేమో అని 3-4 రోజులు నేనైతే నా ఆకలిని చంపుకొని ఏడ పైసలు అయిపోతాయా అని అట్లనే 4 days బస్ స్టాండ్లోనే గడిపినండి. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఆ ఫోన్ ద్వారా అక్కడ ఒక ట్రాన్స్ మహిళ అక్కడ భిక్షాటన చేస్తుంది బస్ స్టాండ్లో. నేను తనని అప్రోచ్ అయ్యాను. ఆ 2-3 days యాక్చువల్గా మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి, నాకు 10th మెరిట్ ఉంది. నాకు మన ఆదిలాబాద్ జిల్లాలో నాకు భాషలో సీట్ కూడా వచ్చిందండి, ట్రిపుల్ అయితే మంచి ఆపర్చునిటీ ఉంది, చదువు ఉంది. నేను ఇట్లా చేంజ్ అయితే నా లైఫ్ ఎట్లా స్పాయిల్ అవుతుందేమో అని అట్లా ఆలోచించిన. లేదు నా పర్సనల్ లైఫ్ ఇలా ఉంది, నేను ఎలా చదువుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఉండదు నాకు అప్పుడు, ఇంకా ఉన్నమతి పోతుంది అన్నట్టు అట్లా ఆలోచించిన మేడం. ఆ 3 daysలో నేను నా లైఫ్ గురించి నేను డెసిషన్ తీసుకున్నా. ఇట్లా నేను చదువుకుంటే నా పర్సనల్ రీజన్ వల్ల నా మైండ్ డిస్టర్బ్ అయిపోతే నేను చదవలేను, లీడ్ చేయలేను నా స్టడీని నేను. సో నా పర్సనల్ లైఫ్ని నేను ఇంప్రూవ్ చేసుకుని తర్వాత నేను చదువుకోవచ్చు. అప్పుడు నా మెంటాలిటీ ఫ్రీ ఉంటుంది, నా స్టడీ ఎబిలిటీస్ పెరుగుతాయి ఎప్పుడైనా అని అనుకొని అప్పుడే నేను డిసైడ్ అయ్యాను. ఇట్లా మా ట్రాన్స్ పీపుల్ అక్కడ బస్ స్టాండ్లో నాకు కలిసింది. తను నెంబర్ తీసుకొని ఇట్లా కరీంనగర్లో ఉంటారు వాళ్ళ గురువు వాళ్ళు. అయితే ఆమె పేరు ఆరోహి. మా కరీంనగర్లో ఉన్న ఆమె పేరు ఆరోహి గారి నెంబర్ ఇస్తే అట్లా తీసుకొని వాళ్ళకి ఫోన్ ఇస్తే, అక్క నేను కూడా ఇలా అని నేను కూడా వచ్చేస్తా అని చెప్పి కరీంనగర్ వెళ్ళిపోయినా. అక్కడ నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ అక్కడ నాకు లాంగ్ అవుతుందండి. మాదేమో సూర్యాపేట డిస్టిక్, అక్కడేమో కరీంనగర్. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఒక ఫోన్ చేసి రండి రా అని అంటుంటే నాకు దగ్గరగానే ఉండవు, దూరం ఉండకు, ఏ నిమిషం ఏమవుతుందో అని మా నాన్న వాళ్ళు భయం పెట్టేసరికి నేను హైదరాబాద్ వచ్చేసిన అండి. హైదరాబాద్ వచ్చినాక ఇక్కడ మహేశ్వరి నేత్ర అని మా గురువు వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళది సూర్యాపేట డిస్టిక్. వాళ్ళ దగ్గరే ఉన్నానండి. వాళ్ళే నన్ను ఆదుకున్నారు. నాకు 1 సంవత్సరం తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చినాక నాకు సర్జరీస్ చేయించారు. నాకు మంచి చెడు అన్నీ చేశారండి. చేశాక నేను నా లైఫ్ని నేను ఇంకా స్టార్ట్ చేయాలి, చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి అన్న ఆలోచనతోనే నేను వాళ్ళ దగ్గర నుంచి నేను సపరేట్గా ఉంటా అమ్మ రూమ్ తీసుకొని అని అంటే వాళ్ళు కూడా ఏమనలేదు. రూమ్ తీసుకున్నాను. తర్వాత ఒక అబ్బాయి పరిచయం అయ్యిండు, విజయ్ అనే అబ్బాయి. ఆ అబ్బాయితో నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా హస్బెండ్ సపోర్ట్ కూడా నాకు ఉంది చదువులో కానీ. ఇప్పుడు ఇంటర్ మీ హస్బెండ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మీరు ఇట్లా ఒక రెస్పెక్ట్ఫుల్ జాబ్ వచ్చింది, సో ఇప్పుడు ఈ జాబ్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన? తను చాలా హ్యాపీ అండి. తనకి ఏంటంటే ఏ చిన్న జాబ్ అయినా కాదు, చిన్న జాబ్ అయినా గవర్నమెంట్ అయితే చాలు, నా భార్య ఒక మంచి సిచ్యువేషన్ ఉంటే చాలు అనేది ఫీల్ అయ్యాడు ఆయన. ఆయన చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతుందండి. 10 మందికి నా భార్య పోలీస్ అని చెప్పుకుంటుంది అందరూ హ్యాపీ మేడం. మా ఫ్యామిలీ ఇప్పుడు మా అమ్మ నాన్న, మా గురువు వాళ్ళు, మా హస్బెండ్, మా అత్త మామ అందరు హ్యాపీ. నేను